ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా అంశాల మీద చర్చలు నిర్వహిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు రైతులకి అత్యంత యూస్ఫుల్ టాపిక్, ఇది బర్నింగ్ టాపిక్. మేబీ మీడియాకు ఈ అంశం మీద చర్చిస్తే టీఆర్పీలు, వ్యూవర్షిప్ యాంగిల్ రాకపోవచ్చు, కానీ ప్రజలకి, సమాజానికి ఇప్పుడు అవసరం ఉన్న టాపిక్ యూరియాకి సంబంధించి. సో లాస్ట్ 7-8 ఇయర్స్గా పెద్దగా యూరియాకి సంబంధించి ఇబ్బందులు లేవు. ఈసారి ఎందుకు ఇబ్బందులు వచ్చాయంటే, ఒకటి మనం ఇక్కడ 2-3 ఫ్యాక్ట్స్. యూరియా విషయంలో మనం స్వయం సమృద్ధత లేదు. దేశంలో మనం అత్యంత ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న బిల్లుల్లో ఒకటి క్రూడ్ ఆయిల్, ముడి చమురు, రెండోది ఫెర్టిలైజర్స్, మూడోది గోల్డ్, నాలుగోది పామ్ ఆయిల్. ఇవన్నీ కూడా మన దేశంలో ఉండనివి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. క్రూడ్ ఆయిల్ వల్ల, తర్వాత గోల్డ్ వల్ల, ఫెర్టిలైజర్స్, ఎరువులు సంబంధించి మనం స్వయం సమృద్ధత ఇంకా సాధించలేదు. మనం చైనా నుంచో, రష్యా నుంచో, ఇంకా వేరే కంట్రీస్ నుంచో ఫెర్టిలైజర్స్ ఇప్పటికి కూడా, అంటే యూరియా అయినా, డిఏపి అయినా, ఏదైనా కూడా ఇంకా కూడా మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యూరియా మీద, ఎరువుల మీద 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తుంది. 2,100 రూపాయల కాస్ట్ అయ్యే యూరియా బస్తా 210 రూపాయలు ఎంతనో ఇస్తున్నారు. అంటే 90% సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో ఏమైంది ఈసారి ఆపరేషన్ సింధూరు, ఈ కారణంగా సరైన ప్రిపేర్నెస్, కొత్త మినిస్టర్ కూడా వచ్చారు ఈసారి, జేపీ నడ్డా, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. సో దానివల్ల ఈ కొరత అనేది దేశవ్యాప్తంగా కూడా కనబడుతుంది, ఇక్కడైనా కాదు. సరైన అసెస్మెంట్ లేకపోవడం, ఈ రీజన్ కారణంగా విదేశాల నుంచి ఏవైతే ఎరువులు రావాలో అది రాలేదు. రాకపోవడం సంగతి పక్కన పెడితే, 1-2 ఆలస్యం అవ్వడం పక్కన పెడితే, అందరూ ఒకేసారి ఆగస్టులో, ఎందుకంటే మనకు జూలై వరకు సరిగ్గా వానలు లేవు, 30%, 15-20% లోటు వర్షపాతం 2 రాష్ట్రాల్లో కూడా ఉండేది. ఆగస్టులో విపరీతంగా వర్షాలు పడ్డాయి. అప్పుడు అందరూ యూరియా అనేసరికి ఏం జరుగుతుందంటే, ఇటువంటి కేసులో రైతులు కొన్ని సందర్భాల్లో అవసరం ఉన్న దానికంటే కూడా ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటారు. నెక్స్ట్ రబీ పంట కూడా లేదు కాబట్టి ముందే కొనిపెట్టుకుందాం. ఇప్పుడు మార్కెట్లో ఏదైనా వస్తువు దొరికింది అనుకోండి, మనం రోజు దొరికింది అనుకోండి షాప్లో, తర్వాత తీసుకుందాంలే అని అనుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకుందాం అనుకుంటాం. కానీ అదే అది దొరకదు అని వస్తే ఏం చేస్తాం, ఒక్కసారిగా మనం అవసరం ఉన్న దానికంటే కూడా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు బ్లాక్ మార్కెటింగ్ కూడా, రైతులు చాలా పెద్ద ఎత్తున ఈ రైతుల కంటే ఎక్కువగా ఈ షాపుల వాళ్ళు వీళ్ళు చాలా బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళు యూరియా బస్తాలు తరలించకపోతున్న పరిస్థితి. సో దీనివల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. మాట్లాడదాం. మనతో పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్దాస్ జానియా గారు, వ్యవసాయ రంగ నిపుణులు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జానియా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో నమస్కారం. సో ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన కారణాలు కాకుండా యూరియా కొరతకి ప్రధానంగా మీకు ఇంకేం రీజన్స్ కనిపిస్తున్నాయి? మీరు చెప్పిన కారణాలతో పాటు మరొక 2 కారణాలు ఈ సందర్భంగా మన తెలుగు రైతాంగానికి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం రాష్ట్రీయ కెమికల్స్ అనే ఒక యూరియా ఉత్పత్తి సంస్థ సుమారు 80 రోజులు ఆ కర్మాగారంలో వచ్చిన ఒక గ్యాస్ లీకేజ్ అనే చిన్న ప్రమాదంతో ప్రికాషనరీగా 80 రోజులు మూసేసి ఉత్పత్తిని రిపేర్ చేయడంతో మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి కూడా తగ్గిపోవడానికి ఒక కారణమైంది. సో ఇది కేవలం ప్రమాదవశాత్తు జరిగిన లీకేజ్. దాన్ని సరిచేయడానికి, ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దాదాపు 2 మాసాలు పట్టింది. ఆ టైంలో పూర్తిగా ఉత్పత్తి ఆగిపోయింది. ఇది ఒక ప్రధానమైన ఉత్పత్తి సంస్థ రాష్ట్రీయ కెమికల్స్. ఏది మన రామగుండం కదా, అన్నిటితో పాటు ఇది చాలా సంవత్సరాలు ఉన్నాయి. గోదావరి ఫెర్టిలైజర్స్, విశాఖ ఫెర్టిలైజర్స్, కొరమాండలు, రకరకాలు ఉన్నాయి ఎక్కువ. బట్ ఇందులో అన్ని సంస్థలు ఒక రాష్ట్రీయ కెమికల్స్ కూడా ఒక ప్రధానమైన యూరియా ఉత్పత్తి సంస్థ. అది 80 రోజులు ఆగిపోవడం వల్ల మనకు దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోయింది కొంత భాగం. రెండవది ఏంటంటే, అంతర్జాతీయ పరిణామాల్లో ఈ మనకు రష్యా యుక్రెయిన్ సుమారు 4 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో మనకు చైనా నుంచి మనకు మేజర్ గా యూరియా ఇంపోర్ట్ అవుతుంది, కొంత రష్యా నుంచి కూడా అవుతుంది. సో అక్కడ ఈ మనకి దిగుమతి కూడా తగ్గింది.
సో మీరు చెప్పిన కారణాలతో పాటు ఈ రెండు కారణాలు. రెండవది ఏంటంటే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, దేశంలో సరాసరిగా ఎరువుల వాడకము ఒక ఎకరానికి ఒక హెక్టార్ సుమారుగా 140-150 కిలోలు వాడితే తెలుగు రాష్ట్రాలలో సుమారుగా రెట్టింపు వాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ దీనికంటే రెట్టింపు. అంటే ఒక ఫెర్టిలైజర్ ఇంటెన్సివ్ వ్యవసాయం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడతాం. ఇది పత్తి మీద కావచ్చు, వరి మీద కావచ్చు, మొక్కజొన్న మీద కావచ్చు, కూరగాయల పంటల మీద కూడా కావచ్చు. సో వీటి మీద మనం రికమెండెడ్ కంటే ఎక్కువ వాడతాం. ఎందుకు వాడుతున్నారు? దిగుబడి ఎక్కువ వస్తుందనా? దీనికి కారణం కూడా చెప్తాను. దీనికి ఎందుకు వాడుతున్నారంటే రెండు కారణాలు. ముఖ్యంగా యూరియా ఎక్కువ వాడుతుంది. యూరియా ఎక్కువ వాడడానికి ఏంటంటే ప్రధాన కారణం ఒకటి, మార్కెట్ లో ఉన్న వివిధ ఎరువులతో పోలిస్తే యూరియా అతి చౌక. ఓకే. ఇది కేవలం 260 రూపాయలు, ఒక 50 కిలోల బస్తా. సుమారుగా కేంద్ర ప్రభుత్వం 90% సబ్సిడీ మీద వీటిని రైతులకు అందజేస్తున్నది. చాలా సంవత్సరాల నుంచి ఇదే ధర ఉంది, తెలుస్తుంది. సరే, కారణాలు రాజకీయ కారణాలు ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు, సున్నితమైన విషయం కాబట్టి. అదే డిఏపిలో కూడా మీకు యూరియా వల్ల వచ్చే పోషక పదార్థాలు ఉన్నాయి, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్. వీటి యొక్క ధర 1400 నుండి 1600 రూపాయలు ఒక బస్తా, 50 కిలో బస్తా ఉంటుంది. సో ఈ ధరలలో ఉండే వ్యత్యాసం తద్వారా ఏమవుతుందంటే రైతుకు సహజంగా, రైతైనా సామాన్య మానవుడైనా ఒక 3-4 వస్తువులలో సుమారు ఏదైనా ఒకటే పర్పస్ అనుకున్నప్పుడు చీప్ దానికి వెళ్తాం, సహజం. ఓకే. సో ఇక రైతు సోదరులు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూరియా అనేది మొక్కకు కావలసిన నత్రజని అనే ఒక కీలకమైన పోషక పదార్థాన్ని అందించే ఒక ఎరువు. ఒక మనిషికి కార్బోహైడ్రేట్స్